మద్యం మత్తులో ఉన్న న్యాయవాదులు, నోటుకు ఓటు నమ్ముకుంటున్న లాయర్లు, సాధారణ ఎన్నికలను మించిపోయిన బార్ కౌన్సిల్ ఎన్నికలు, సీట్ల కోసం న్యాయవాదులను ప్రలోభ పెడుతున్న కౌన్సిల్ అభ్యర్థులు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు అన్ని ఇన్ని కాదు. సో ఈ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, న్యాయవాదులు ఏ విధంగా అమ్ముడుపోతున్నారు, మద్యం మత్తులో ఎలా తూగుతున్నారు, న్యాయం గురించి మాట్లాడే న్యాయవాదులకు న్యాయం అనేది ఉందా? సో ఈ ఎన్నికల్లో న్యాయం గెలుస్తుందా? న్యాయం వైపు నిలబడ్డ అభ్యర్థులు రేపు కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక కాబోతున్నారా? ఇలాంటి అనేక విషయాలు మీకు తెలియాలంటే ఈ చిట్ చాట్ తప్పకుండా చూడండి మీ సోషల్ పోస్ట్ ఛానల్లో. ఇప్పుడు కొత్తగా ముందైతే ఎలక్ట్ అయిన వాళ్ళు ఏవేవైతే వాళ్ళు చేయలేనివి ఉన్నాయో, మామూలుగా సామాన్యంగా అందరికీ కూడా ఒకే రకంగా చూడకుండా మహిళలకు సాధారణ వాష్రూమ్స్ కూడా లేవు, స్టైఫండ్ కూడా జూనియర్ అడ్వకేట్స్కి లేనప్పుడు వాళ్ళని కూడా మళ్ళీ మీరు తిరిగి బార్ కౌన్సిల్గా మెంబర్గా ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం చేయలేదు, దాన్ని కూడా ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకొని మళ్ళీ ఏమైనా వాళ్ళని తీసేయడం కానివ్వండి, వేరే కొత్త వాళ్ళని పెట్టడం కానీ జరుగుతుందా? అదేం ఉండదు. 5 years దీని టర్మ్ ఉంటుంది. సిస్టమ్ లేదు. దీంట్లో రీకాల్ సిస్టమ్ అనేది ఎందుకు లేదంటారు? మరి ఎక్కడుంది రీకాల్ సిస్టమ్? ఎమ్మెల్యేలకు ఉన్నదా, ఎంపీలకు ఉన్నదా, కౌన్సిలర్లకు ఉన్నదా? సార్ అందరి దాంట్లో ఉండాలనే అంటాను, ఈ సిస్టమ్ అనేది ఉండాలనే అంటాను నేను. అది అవుట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. అంటే బికాస్ ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నదని చూసుకుంటే ఎవరికి కూడా ఏమీ లేవు ఇప్పటి వరకు. అందుకే కదా మళ్ళీ ఈ రకంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు అన్నారు కదా అప్పటికిప్పటికి చాలా చేంజెస్ అయ్యాయని చెప్పేసి. ఈ మార్పులు ఆ మార్పు కూడా ఉంటే బాగుంటది కదా. అది రీకాల్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ రావాలా, అక్కడి నుంచి జరగాల్సింది. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉన్నదాన్నే ముందు సవరించుకుందాం. లేనిది అది కావాలా ఇది కావాలా ముందు 5 సంవత్సరాలు సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా. 5 సంవత్సరాలు కోసము కరెక్ట్ పర్సన్ ఎన్నుకుంటే కరెక్ట్గా పనులు జరుగుతాయి. ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏం లేకుండా మళ్ళీ గదే తాగుడుకు తినుడుకు అమ్ముడు పోతే మళ్ళీ 5 ఏళ్ళు ఇదే ఉంటుంది. ఇంకో అంటే ఇంకా వీళ్ళు మారరు అనే దగ్గరికి వస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే జనరేషన్ కొత్త న్యాయవాదులు చాలా మంది అంటే అరౌండ్ 20 to 30% వాళ్ళే ఉన్నారు బిలో 5 years. వాళ్ళంతా కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. మార్పు మాత్రం సత్యం. ఇంకా మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని తాగుడున్నా, ఎన్ని తినుడున్నా, ఏం చేసినా వాళ్ళు వినే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. మీరు ఎట్లయితే వాచ్ చేసి మీడియాలో మీరు రాస్తున్నారో, లేకపోతే మీరు మీడియాలో మీరు చూపిస్తున్నారో, ఇదంతా కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నాడు. రాత్రి కాగానే ఎవడు పార్టీ పెడుతున్నాడు, ఎవడు పైసలు ఆఫర్ చేస్తున్నాడు. ఇంట్లో కూడా కొంతమంది ఉన్నారు, అంటే 1-2% ఉంటారు. సార్ మా దగ్గర 5 ఓట్లు ఉన్నాయి, మా దగ్గర 10 ఓట్లు ఉన్నాయి, మాకేమన్నాయి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. అంటే వాడు వీడు ఇస్తున్నారని తెలిస్తే పత్రికలలో చూసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే వాడు ప్రాక్టీస్లో ఉండకపోవచ్చు, లేకపోతే ప్రాక్టీస్ లేకపోవచ్చు, ఏదో ఉంటుంది. కాబట్టి ఇది మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతున్నాం. నేను ఖచ్చితంగా చెప్పేసా బాబు, నేను సర్వీస్ చేయడానికి వస్తున్నాము, నమ్ముకోండి, అమ్ముకోకండి. మార్పు ఇది బాగుంది సార్, ఈ విధంగానే స్టార్ట్ అవ్వాలి. అఫ్ కోర్స్ నేను దీనికి అగ్రి అవుతాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, న్యాయవాదుల్లో ఓన్లీ అంటే మేలే ఉంటారా? అందరూ లేడీస్ లేరా? విమెన్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు కదా. మరి వేలల్లో ప్రాక్టీస్ చేస్తున్న మహిళలు ఉన్నప్పుడు ఎందుకు ఈ బార్ కౌన్సిల్ మెంబర్గా ఇంతవరకు ఒక మహిళ కూడా లేరు? అంటే వాస్తవానికి కూడా అంటే ఇక్కడ కూడా ఈ మేల్ డామినేషన్ ఉందంటారా? వివక్ష అనేది కాదు, నంబర్ ఆఫ్ పీపుల్ ప్రాక్టీస్ చేసే ఉమెన్ అడ్వకేట్స్ చాలా తక్కువ ఉండేది. అంటే ఈ లాస్ట్ 10 years నుంచి కొంత బాగా పెరిగింది, కొంత కాదు చాలా మంది పెరిగింది. ఉమెన్ అడ్వకేట్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఒక 10 years కింద ఇంత ఒక కోర్టులో అసలు ఉండేవాళ్ళే కాదు. ఒక కోర్టులో 3-4 జిల్లా కోర్టులలో కూడా ఇప్పుడు ఉన్నారు. సో వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా వచ్చింది. 55 మంది ఇంచుమించు మహిళలు కొట్లాడుతున్నారు 5 సీట్ల కోసం. అందులో కూడా కాంపిటీషన్ ఏం తక్కువ లేదు. వాళ్ళు జనరల్ కోటాలో కూడా ఎలక్ట్ కావచ్చు ఈసారి ఎలక్షన్లో. 202లో 55 మంది మహిళలు ఉన్నారు. అంటే వాళ్ళు కూడా చైతన్యం లేక లేదు, వచ్చింది కాబట్టి ఉన్నది చైతన్యము. చదువుకున్న వాళ్ళు చాలా మంది. సార్ మీరే తొక్కుతున్నారన్నట్టు కూడా ఉంది కదా, ఎక్కువ మేల్ డామినేషన్ ఉంది. మహిళా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మహిళా మెంబరే లేకుంటే ఏ విధంగా ఉంటుంది సార్? అంటే నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళ నంబరే తక్కువ. 10 years కింద నంబర్ లిమిటెడ్ ఉన్నప్పుడు ఓటింగ్ ముందుకు రావడమే తక్కువ. అంటే ఎంకరేజ్మెంట్ లేదంటారా, రాలేదంటారా? ఇప్పుడు ఎవరు ఎంకరేజ్ చేసిండ్రు? 55 మంది నామినేషన్ వేసారు కదా. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఎలక్షన్. అంతకుముందు నంబర్ తక్కువ. ఇప్పుడు కూడా ఇవ్వకపోరు కానీ సుప్రీంకోర్టు రిజర్వేషన్ పెట్టారు కాబట్టి అక్కడ నుంచి రిజర్వేషన్ ఉంది కాబట్టి పెరిగింది వాళ్ళలో. ధైర్యం వాస్తవానికి రావాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ నంబర్ లేదో ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది అందుకోసమే.
ఎక్కడైతే లాస్ట్ టైం కూడా మహిళలు పోటీ చేశారు కానీ గెలవలేదు. గెలవలేదు అంటే ఎందుకు అని అంటే ఇదే కారణం, రిజర్వేషన్ లేదు వాళ్ళకు. ఇప్పుడు రిజర్వేషన్ లేదు అనేది ఒక కారణం అయితే వాళ్ళ లిమిటెడ్ నెంబర్ కూడా ఒక కారణం అంటున్నాను నేను. ఇప్పుడు ఖచ్చితంగా అన్నిట్లో సగం కాబట్టి వాళ్ళకు ఉండాల్సిన ఇది వాళ్ళకు మాత్రం అట్టాడున్నా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. అట్లేం లేదు అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లయితే మారుతుంటుందో చాలా మంది ఉమెన్ అడ్వకేట్స్ వస్తున్నారు, వాళ్ళు పోటీ చేస్తున్నారు. నిజంగా కూడా అది వెల్కమ్ చేయాల్సిందే. 33% అనేది ఇప్పుడు 7 మెంబర్లు బార్ కౌన్సిల్లో ఉంటారు. సో వాళ్ళ వాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది ఎప్పుడైతే పెరుగుతుందో ఆ చైతన్యం యాక్టివ్నెస్ పెరుగుతుందో ఖచ్చితంగా వచ్చేసారి ఈసారి కూడా జనరల్ కోటాలని ఎన్నిక అయితే కూడా ఆశ్చర్యం లేదు. మహిళలు ఆశ్చర్యం ఏం లేదు, అవుతారు కూడా కదా. ఇప్పుడు ఉమెన్ వాళ్ళకు ఉమెన్ కౌన్సిల్ అభ్యర్థులు ఉంటేనే న్యాయం జరుగుతుందా, లేకపోతే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఉమెన్ ఇష్యూస్ని చేపట్టి వాళ్ళ నమ్మకాన్ని చూరగొనే అవకాశం ఉందా? 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అంటే నా పరంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మహిళలకు వాళ్ళ ప్రిఫరెన్షియల్గా వాళ్ళకు ఉండాలి, అన్నిట్లో ఉండాలి. ఇప్పుడు ఓన్లీ అడ్వకేట్స్లే కాదు జడ్జెస్లో కూడా ఉండాలంటారు. మనం ఉండాలా, అది జరుగుతుంది. అంటే ఒక టైం జరిగిన కొద్దీ ఇవన్నీ వస్తుంటాయి మార్పులు. ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు జస్టిస్ వస్తుంది. నీ క్వశ్చన్ లేనప్పుడు జస్టిస్ జరగదు. అనడం వేరు, కొట్లాడడం వేరు, సాధించడం వేరు. కానీ ఇది ఏం జరగట్లేదు కదా. జరుగుతుంది కదా, జరుగుతుంది. మహిళల్లో చైతన్యం లేదనేది కాదు, చైతన్యం ఉంటేనే ఇంతమంది నామినేషన్ వేసిండ్రు. సో వాళ్ళకు ఒక హోప్, మాకు ఒక 7 ఖచ్చితంగా ఎన్నిక అవుతాం కదా, ఖచ్చితంగా వాళ్ళు. మీరు ఎప్పుడైనా కన్సిడరేషన్ తీసుకున్నారా సార్ మరి ఇప్పటి వరకు ఎందుకు లేరు అని చెప్పేసి కానివ్వండి, ఇప్పుడైనా మీరు మహిళా అడ్వకేట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందా? 100% మహిళా అడ్వకేట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. చాలా మంది నా తోటి మహిళా న్యాయవాదులు కావచ్చు, జూనియర్లు కావచ్చు, నేను ఏం చెప్తున్నా అనేది వింటున్నారు. నేను ప్రాక్టికల్గా వాళ్ళతో ఎట్లా ఉంటా, వాళ్ళ కన్సర్న్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా మహిళా న్యాయవాదుల పెద్ద ఎత్తున మద్దతు నాకు ఉన్నది. ఇప్పుడు వాళ్ళకు మీరు చేసిన ప్రామిస్ ఏంటి సార్? అంటే నా వరకు ఇమీడియట్గా కావాల్సింది ఎజెండాకి వస్తే మీదేంటి, మహిళలకు ఫస్ట్ వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు, వాళ్ళు కోర్టులో ఉన్నప్పుడు మౌలిక వస్తువులు వంటిది నా కళ్ళకు కనిపించింది. మౌలిక వస్తువులు లేవు వాళ్ళకు. చాలా చోట్ల కూర్చుందామంటే కుర్చీలు లేవు. అంటే చాలా చోట్ల మేల్ కూడా లేవు, ఫిమేల్ కూడా లేవు. కానీ అలా ఫిమేల్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి ఇమీడియట్గా కోర్టులలో మౌలిక వస్తువులు కల్పించడానికి మనం ఏం చేయగలుగుతాం అనేది ప్లాన్ చేయాలి, అది చేయాలి. ఇమీడియట్లో అయితే మన యాక్షన్ స్టార్ట్ కావాలంటున్నా. ఇమీడియట్లో అంటే అలావుద్దీన్ అద్భుత దీపం కాదు, మన యాక్షన్ అనేది స్టార్ట్ కావాలి. మన యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. నువ్వు మెల్లగా కూర్చుందాం అని అనుకుంటే అది మళ్ళీ పెండింగ్ అవుతుంది. ఖచ్చితంగా అది ఒక వన్ ఆఫ్ ద ప్రయారిటీ ఇష్యూ, మోస్ట్ ప్రయారిటీ ఇష్యూ. మహిళలకు రెస్పెక్టివ్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే మన కోర్టులలో జరిగేటువంటి ఫ్రీ లీగల్ ఎయిడ్లో కొంత కమిటీలు ఉంటాయి, బార్ అసోసియేషన్లో వాళ్ళకి సరైనటువంటి రిప్రజెంటేషన్ ఉండాలి. ఎక్కడ కూడా మహిళల సాధికారతను మనం కల్పించాలి, వాళ్ళకి సరైనటువంటి జస్టిస్ ఇవ్వాలి న్యాయవాదులు అనేటువంటిది నా సంకల్పము, నా ఆలోచన కూడా. సార్ చాలామంది జూనియర్ అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్స్ కింద వాళ్ళు వర్క్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏ విధంగా కూడా స్టైఫండ్ అని అందడం కానీ ఏమీ లేదు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే తన కింద వర్క్ చేస్తున్నాం కదా, సీనియర్ అడ్వకేట్ కూడా మాకేమన్నా ఇస్తారేమో అని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా వాళ్ళు కాలేజ్ జస్ట్ రీసెంట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సార్. మా ఫ్రెండ్స్ కూడా, మా స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకునేది కూడా విన్నాను. చాలామంది చెప్తారు, ఏమైంది ఏంటంటే అసలు మా చేతిలో డబ్బులు లేవు, కనీసము ట్రావెలెన్స్ కూడా లేదు, ఫీజు కట్టడానికి, రెంట్ కట్టడానికి కూడా లేదు అని అంటే నేను అనుకున్నాను, ఏంటి అడ్వకేట్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? నాకు అప్పుడు అనిపించింది సార్. అంటే మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయి ఇవన్నీ? ప్రాక్టికల్గా ఉన్నాయి కూడా, జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి అంటే ఇప్పుడు ఒక జూనియర్ మన దగ్గర వచ్చి జాయిన్ అయినప్పుడు అంటే చాలా చోట్ల దాన్ని మనిషిని అంటే పని వాడుకొని అది ఇవ్వకపోవడం తప్పు. అంటే మనకు నిజంగా పని ఉన్నప్పుడు జనరల్గా ఫ్రెషర్స్ ఏంటంటే ఒక 1-2 years చేస్తే కానీ వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది రాదు. సో చాలా మంది ఏంటంటే సార్ పని నేర్చుకుంటాము, మాకు ఆఫీస్లో మాకు వర్క్ చేయనియండి అనేది రిక్వెస్ట్ మీద వచ్చినప్పుడు మనకు పని అవసరం లేకున్నా, అంటే ఆ నీడ్ లేకున్నా కూడా మనం కొంతమందిని ఎంగేజ్ అడ్వాంటేజ్గా ఈ విషయంలో అడ్వాంటేజ్ తీసుకొని కూడా కొంతమంది సీనియర్స్ ఈ విధంగా వీళ్ళని ఇలా కొంచెం డిస్టర్బ్డ్గా అది ఉందని అంటున్నారు, ఏమంటారు? అంటే అది 100 అంటే ఇప్పుడు నాకు పేయింగ్ కెపాసిటీ ఉండి నేను ఇవ్వకపోవడం 100% నేను పని చేయించుకున్నప్పుడు అది 100% రాంగ్. అది కానీ నాకు అవసరం లేకున్నా కొంతమంది రికమెండ్ చేస్తారు, ఫ్రెండ్స్ ఇంకెవరో తెలిసిన వాళ్ళు చేస్తారు, పలానా అమ్మాయి ఉంది మీ ఆఫీస్లో పని నేర్చుకుంటుంది అన్నప్పుడు నేర్చుకోవడానికి నేను వెల్కమ్ చెప్తాను. సో కానీ ప్రతి ఒక్కరికి నా ఆఫీస్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ నేను పేమెంట్ చేయాలంటే అది నాకు బర్డెన్ అవుతుంది.
సో నాకు ఎంతమంది నెసెసిటీ ఉన్నది, ఎంతమంది నాకు వర్క్లో నా వర్క్ లోడ్ ఎంత, నేను ఎంతమందికి పేమెంట్ చేయగలిగితే 100% అంతమందికి నేను పేమెంట్ చేస్తాను. కొంతమంది ఆన్ రిక్వెస్ట్ వస్తారు, రిక్వెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాం పేమెంట్ ఉండదు, మరి నాకు ఇప్పుడు అవసరం కూడా లేదు అన్నప్పుడు, లేదు సార్ మేము కొన్ని రోజులు పని నేర్చుకుంటాం అన్నప్పుడు ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పని నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటే సమయం ఇండిపెండెంట్. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి మీరేం చేస్తారు అంటే చాలా మంది అంటే పర్సనల్గా నా దగ్గర కూడా కంప్లైంట్స్ వచ్చినాయి, రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి అమ్మాయిల దగ్గర. సో ఆ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి మొహమాటం లేకుండా ఆఫీస్ వదిలేయాలి, వదిలేసి ఇంకో ఆప్షన్ తీసుకోవాలి. కానీ మీరు అక్కడ కంటిన్యూ అవ్వడం అంటే అది మీ అంతలో మీరే చేసుకోవాలి. వాళ్ళకి ఆప్షన్ కూడా ఉండదు సార్, ఏముండదు అక్కడ, బాండ్ పేపర్ ఏమి ఉండదు, ఇంకో దగ్గర పోవచ్చు, ఇంకో దగ్గర బాండ్ పేపర్ లేదని బాగానే బాండ్ పేపర్ గురించి. ఇప్పుడు ఈ అమ్మాయి మీ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది, మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చి మీరు ఆల్రెడీ సీనియర్, యువర్ ఎస్టాబ్లిష్డ్, ఆమె జూనియర్ కెరీర్ స్టార్ట్ చేస్తుంది. ఇంకోటి దగ్గర పోగానే ఆమె ఏడు జాయిన్ అయితే ఓయ్ అమ్మాయితోటి జాగ్రత్తరా బాబు, ఆమె ఇట్లా చేస్తుందిరా బాబు అని అంటే అమ్మాయి కెరీర్ స్పాయిల్ అవుతున్నది. ఇట్లాంటి వ్యవస్థ ఆల్రెడీ న్యాయ వ్యవస్థలో బలంగా కూరుకొని పోయినది. ఇప్పుడు వాస్తవానికి సీనియర్ న్యాయవాదులే ఎక్కువ, ఏది కోర్టులలో, జూనియర్లు తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళని అకామిడేట్ చేయలేకపోతున్నారు అని అంటే కారణం ఏంది? ఎవరు చెప్పారు? సీనియర్లే తక్కువ. సీనియర్లు ఇన్ ది సెన్స్ ఇప్పుడు జూనియర్లు ఈ మధ్యలో చాలా ఈ 4-5 సంవత్సరాల నుంచి చాలా ఫ్లో వస్తుంది. అంటే జూనియర్స్ చాలా మంది మేము 10 సంవత్సరాల కింద చూసిన ముఖాలు కూడా మేము గుర్తుపట్టే పరిస్థితి లేదు. సీనియర్సే తక్కువ ఉంటారు కాబట్టి జూనియర్స్ 34,000 మందిలో సీనియర్లు ఎంతమంది ఉంటారు, జూనియర్లు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఓట్లలో 40,000లో? మోర్ దెన్ అంటే మనం ఒక కట్ ఆఫ్ పెట్టలేం కదా. జూనియర్ అంటే ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళకు ఉన్నప్పుడు మోర్ దెన్ 50% 5 years లోపు ఉన్న వాళ్ళు జూనియర్లు అనుకుందాం. సపోజ్ వాళ్ళు 50% ఉన్నారా 5 years లోపు ఉన్న వాళ్ళు? 50% ఏముండరు, 20% ఉంటారు నాకు తెలిసి. 20% వరకు 20% వాళ్ళకు మిగిలిన 10 years అందరు సీనియర్లు కాదు కదా, అందరు సీనియర్లు కాదు కదా, మిగతా వాళ్ళంతా సీనియర్స్ కాదు. ఓకే, అందులో 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసే వాళ్ళు, వాళ్ళు సింగిల్గా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర జూనియర్స్ ఉండరు. చాలా మంది ఉంటారు. అవును, వాళ్ళ కోసం స్టైఫండ్ ఎవరు ఇవ్వాలి? స్టైఫండ్ అనేది బార్ కౌన్సిల్ చేయాల్సినటువంటి పని, ఒత్తిడి తీసుకురావాలి గవర్నమెంట్ మీద, వాళ్ళు ఇప్పియాలి. సీనియర్లు జూనియర్లు అనేది కాదు కదా, వాళ్ళు ఇంతకుముందు చేత కాదు కాబట్టి మేము చెప్తున్నాం. సీనియర్లు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడాల్సింది మాత్రము ప్రభుత్వము, బార్ కౌన్సిల్. దానికి దీనికి ఎట్లా నిగ్గు పెడతావు? తను అడిగింది జూనియర్షిప్ సీనియర్షిప్కి మధ్యలో రిలేషన్ అడిగింది, స్టైఫండ్ అలా కలుపుతున్నారు. స్టైఫండ్కు గవర్నమెంట్ ఇచ్చేది స్టైఫండ్. అవును, సార్ మీరేం చెప్తారు? యాజ్ ఏ ఫ్రెషర్గా జూనియర్గా నేను మీ దగ్గర జాయిన్ అవుతాను, సరే అన్ని విధాల్లో అన్ని కేసుల్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తారు, నేను మీకు ఎప్పుడు పిలిచినా కానీ మీ దగ్గర రావడం కానివ్వండి, ఫుల్ టైమ్గా ఉండడం చేయడం, నేను ఆ అసిస్టెంట్ కంప్లీట్గా ఇస్తారు. మీరు నేను తీసుకున్నప్పుడు ఇచ్చినప్పుడు మంత్లీ నేను ఏం చేస్తానో ఏం చేయడం మీకు దగ్గర ఉంటుంది. అరే వచ్చారు, తన దగ్గర కనీసము వసతులు కూడా డబ్బులు లేవు అని అనుకున్నప్పుడు యాజ్ ఎ సీనియర్గా మీ దగ్గర వర్క్ చేయించుకున్నప్పుడు మీరు ఇవ్వడం అనేది కరెక్టా కాదా? 100% ఇవ్వాల్సిందే. మరి ఇవ్వనప్పుడు చాలా మంది ఇవ్వట్లేదు. నేను ఏమంటున్నా, ఎప్పుడైతే నీకు అక్కడ జస్టిస్ లేదనుకుంటున్నావో వై ఆర్ కంటిన్యూయింగ్ దేర్? ఎందుకంటే భయం సార్, చాలా మందికి భయం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద సీనియర్ కదా అడ్వకేట్, ఆ భయాన్నే వదిలేయాలని నేను అంటున్నా. భయాన్ని వదిలేస్తాము, కెరీర్ వదిలేస్తాము, కెరీర్ స్పాయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు సార్. వ్యాస్ట్ ప్రొఫెషన్ అబ్బా, అది అవి లోపల ఉండేటువంటి భయాలు. సరే 1-2 ఖచ్చితంగా ప్రతిదీ ఇదేమన్నా కృతయుగం కాదు, త్రేతాయుగం కాదు సార్. మీరు సీనియర్, మీరు దీంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఆ భయం ఉండదు, ఆ ప్రాబ్లం మీరు ఫీల్ అవ్వకపోవచ్చు. కానీ ఎవరైతే ధైర్యం చెప్తా నేను, ఇప్పుడు జూనియర్స్ కి ధైర్యం చెప్తా నేను. ఇప్పుడు ఎట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎదుర్కొనే దమ్ము నీ దగ్గర ధైర్యం లేకుండా, ప్రతి ఒక్కటి నిన్ను ఒకటి ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు ఉండడు. నువ్వే బీయింగ్ ఏ లాయర్ గా, బీయింగ్ ఏ అడ్వకేట్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దానిగా నీకు ధైర్యం ఉండాలంటే నువ్వు దాన్ని ఎదుర్కోవాలని, నువ్వు అక్కడ కంటిన్యూ అవుతున్నావు అంటే నువ్వు ఎందుకోసమో నువ్వు లొంగిపోతున్నావు. కాబట్టి అది ఎందుకు ఉంటుంది? నువ్వు అక్కడ జస్టిస్ లేదు, నాకు ఇక్కడ నేను అడ్వకేట్ గా పనిచేసిన నాకే జస్టిస్ లేదు అన్నప్పుడు సార్, మరి లొంగిపోయినప్పుడు వాళ్ళు ఇంకా అక్కడి నుంచి బయటపడలేనప్పుడు, బయటపడకుండా ఉన్నప్పుడు మీరు ఏం ప్రాబ్లమ్స్ అందులో చూసారనమాట? అంటే ఎందుకు రావట్లేదు వాళ్ళు? మీరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి నీకు ఫైనాన్షియలే ప్రాబ్లం అయినప్పుడు ఇంకో ఆఫీస్ చూసుకోవాలి, డబ్బులే కావాలనుకున్నప్పుడు నేను సరిగ్గా ఇవ్వట్లేదు వదిలేసుకొని ఇంకో దగ్గర చూసుకొని ఎవరైనా ఇస్తే అది ఇండివిజువల్ ఛాయిస్ కదా. అవుట్ ఆఫ్ దిస్ ఇంకేదైనా నీకు వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాలా, రైజ్ చేయాలా. ఇప్పుడు ఎవడైనా క్యారెక్టర్ గురించి 100% వాడికి ఒక భయం ఉంటుంది. ఏదైనా మిస్బిహేవ్ నీతో చేసిందన్నప్పుడు ఎందుకు చేయట్లేదు అంటారు? మరి వీళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు ధైర్యంగా నాకు వద్దు, నేను చెయ్యను, మీరు ఇలా చేస్తున్నారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? జూనియర్ అడ్వకేట్స్ అది వ్యక్తిగతమైనటువంటి సమస్య. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే ఓహో మాకు ఏమైనా జరిగితే
మేము ఎవరికి దగ్గరకన్నా పోయి చెప్పుకోవాలి. అది బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, లేకపోతే బార్ కౌన్సిల్ ఇట్లాంటి విధానం ఉందా? జూనియర్లకు అన్యాయం జరిగితే ఫలానా దగ్గరికి పోయి చెప్పుకునే ఒక రిడ్రెసల్ కౌంటర్ అట్లాంటిది వ్యవస్థ మీ దగ్గర ఉన్నదా? అట్లాంటి వ్యవస్థ అంటే ఏం లేదు. బార్ కౌన్సిలే మనం రెగ్యులేటరీ బాడీ, అది అక్కడ మనం కంప్లైంట్ చేయొచ్చు, లేదా బార్ అసోసియేషన్ కు మనం చెప్పుకోవచ్చు. ఎక్కడో దగ్గర అంటే నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు కదా, నువ్వు అడగడమే లేనప్పుడు నీకు ఎక్కడ దొరుకుతుంది? అదే అంటున్నా సార్, ఎందుకు అడగలేకపోతున్నారంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి. ఎందుకు ఇలా బయటకు వచ్చి ఎందుకు దేనికి భయపడతా అంటే అదొక ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం. ఎందుకంటే అవి బయటకు పోతే మళ్ళీ నా కెరీర్ ఉంటుందో పోతుందో. అది కదా సార్ మాట్లాడేది. నేను ఏమంటాను అంటే దాన్ని ఎవరు చేయాలి? ఇప్పుడు దానికి మనం క్వశ్చన్ వేసి ఆన్సర్ లేకుండా ఉంటే ఎట్లా? మనమే ఆన్సర్ కదా, ఇప్పుడు మన లైఫ్కు మనమే ఆన్సర్. ఇప్పుడు మీకు నేను ఇక్కడికి నేను వచ్చిన మీ అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్తా, నేను నా సమాధానం చెప్తే జనాలు వింటారు. అంటే ఏదైనా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగించింది ఎవరు? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని కలిగించింది ఎవరు అంటే సిస్టమ్ కాదు కదా. ఇప్పుడు అది వ్యక్తిగతమైనటువంటి నీ అక్కడ కంటిన్యూ అయిదామా కాదా అనేది నీ డిసిషన్ కదా. సో ఆ మహిళల్లో ఈ భయం పోవాలి అంటున్నా. ఇది సామాజికంగా ఉన్నటువంటి సమస్య, ఇది ఒక ఇండివిజువల్ సమస్య కాదు. ఎప్పుడైతే మహిళల్లో క్వశ్చన్ చేసేటువంటి విధానం వస్తుందో ఒకరిని చూసి ఇంకొకరు, కానీ ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది. మాకైతే సెక్షన్లు తెలియదు, ఏం తెలియదు సార్. మామూలుగా సాధారణ మనుషులకు ఎవరే తెలియదు, కానీ యాజ్ అన్ అడ్వకేట్గా వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరు ఏం చేస్తే ఎలా పోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నీ తెలిసినా కానీ వాళ్ళు చదివేది అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసింది అదే కోర్స్ అయినా ఎందుకు వీళ్ళు మరి ఇలా నా చేతులు అన్ని ఉన్నాయి కదా, నేను ఈ విధంగా వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు. అడ్వకేసీ ఎవ్రీవేర్ ఫీమేల్ ఆర్ ఫేసింగ్. ఇది ఒక్క అడ్వకేసీలోనే ఉన్నదని కాదు, ఇది విశ్వవ్యాప్తం, ఇది యూనివర్సల్గా ఉన్నది. అది ఎప్పుడైతే మహిళల లోపల చైతన్యం పెరుగుతుందో, నేను క్వశ్చన్ చేస్తే నాకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది సమాజంలో అనుకున్నప్పుడు, లేదా వాళ్ళకు గట్స్ ఉన్నప్పుడు రేజ్ చేయగలుగుతారు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి నేను బయటకు రేజ్ చేయాలి అనుకునేంత వరకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని సామాజిక చైతన్యం రావాలి తప్ప. అది చెప్పాలి. అంటే నేనేమంటున్నా అంటే బార్ కౌన్సిల్ అనేటువంటిది ఇట్లాంటి అన్ని అడ్రస్ చేయాలా. ఇట్లాంటి ఒక మేము ఉన్నాము, ప్రతి అడ్వకేట్ కూడా ఫీల్ కావాలి, నాకేమైనా అయితే బార్ కౌన్సిల్ ఉన్నది అనేది ఫీల్ అయినప్పుడు నాకు వెల్ఫేర్ గురించి కావచ్చు, నా ప్రొటెక్షన్ గురించి, కమ్స్ అండర్ ప్రొటెక్షనే కదా. సో ఈ ప్రొటెక్షన్ కూడా పార్ట్ ఆఫ్ ఇది ఏదైనా జరిగింది నాకు ఎవరికి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఒక కన్సర్న్ అథారిటీ ఉన్నది, నేను అక్కడ పోయి కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పటికి కూడా చేయొచ్చు కంప్లైంట్, కానీ ఎవరు ముందుకు రావట్లేదు అంటే ఆ చైతన్యం రావాలి. సార్ కౌన్సిల్ మెంబర్స్ లో మహిళలను మీరు ఎంకరేజ్ చేస్తారా? 100% ఎంకరేజ్ చేస్తాము. 33% రిజర్వేషన్ తోని ఈసారి 5 మెంబర్లు బార్ కౌన్సిల్కి వస్తున్నారు. వీఆర్ వెల్కమింగ్ ఇట్. రావాల్సిందే. మహిళలు ఉన్నప్పుడు మహిళల సమస్యలు కూడా వాళ్ళు అడ్రస్ చేస్తారు, మహిళలను వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఎందుకంటే మహిళల న్యాయవాదుల దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు, కమ్యూనికేట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత ఈజీ యాక్సెస్ ఉంటుంది. నిజంగా మీరు అన్నట్టుగా మగవాళ్ళతో చెప్పుకోలేని కూడా వాళ్ళకి చెప్పుకోవచ్చు, వాళ్ళ బాధ లేదంటే చేసుకోవచ్చు. వీఆర్ వెల్కమింగ్, మోస్ట్ వెల్కమింగ్. సూపర్ సార్. ఇది చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఓకే హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను నాట్ ఓన్లీ 5 వాళ్ళ సగం ఉన్నా ఇంకా మెజారిటీ ఉన్నా నాకేం అబ్జెక్షన్ లేదు మీరంటారు సార్, కానీ చాలా మంది అయితే దీన్ని ఒప్పుకోరు. అంటే మీరు ఒక్కరు గెలిస్తే చాలు, మిగతా వాళ్ళు అందరూ మహిళలు వస్తే చాలు అంటారు. అట్లా కాదు, వాళ్ళు 25 మందిని మహిళలు ఎన్నుకుంటే కూడా నాకు అభ్యంతరం లేదు. ఆప్షన్ లేదు కాబట్టి మీరు ఆప్షన్ ఏముంటది? 55 మంది పోటీ చేస్తున్నారమ్మా. 55 మెంబర్స్ ఆర్ కంటెస్టింగ్. 25 మందికి కోఆప్షన్. 23 మందిని మహిళలు ఎన్నుకున్నా నాకేం ఇబ్బంది లేదు అంటున్నా. అంటే మీరు అందులో ఉండరు కదా అప్పుడు. అంటే నేనేమన్నా వాళ్ళు మహిళల్ని చూజ్ చేసుకుంటే తప్పు కాదు, నేను వెల్కమ్ అంటున్నా. నేను అంటే మహిళల కోసం మీరు త్యాగం చేయడానికి సిద్ధంగా. మహిళల కోసమే కాదు, నాకంటే నిజంగా బాగా పనిచేసేటోడు ఇంకేమైనా ఎన్నుకున్నా తప్పు లేదంటే నేను అంటే క్వాలిటీ ఉన్నోడు నేనే గెలవాలి అనేది కాదు. నిజంగా చూజ్ చేసుకుంటే కరెక్ట్గా హరీష్ కంటే మంచిది ఇంకో వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు తప్ప. నేను ఓపెన్ బార్లలో చెప్పిన ఇది జెండర్ బయాస్డ్ అయితే ఉండొద్దని మాట్లాడుతున్నారు. అవును, 100%. ఇప్పుడు సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే న్యాయం జరుగుతుంది. అవునా? నాట్ అబౌట్ మేల్ ఆర్ ఫీమేల్, క్యాస్ట్, క్రీడ్, సీనియారిటీ, జూనియారిటీ ఇది కాదు. కానీ కమింగ్ టు దట్ పాయింట్, ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళకు ఎక్కువ సమస్యల మీద అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో సీనియర్లు చాలామంది ఉన్నారు, సీనియర్లు ఓటర్లుగా ఎక్కువ మంది ఉన్నారు, కానీ సీనియర్లను పట్టించుకునే పరిస్థితి లేదు. సీనియర్లకు కనీసం పెన్షన్స్ వసతులు లేవు. మొత్తం ఒక 50-60 ఏళ్ళు కొట్లాడి న్యాయం కోసము చివరికి చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు అంటున్నారు. వాళ్ళ కోసం ఒక ఎజెండా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం మీ దగ్గర ఉన్న ఎజెండా? కన్సర్న్ ఉన్న క్వశ్చన్ నిజంగా అవసరం కూడా. ఎందుకంటే చాలా మంది సీనియర్ల అడ్వకేట్స్ అనగానే అందరూ ఏదో సెటిల్డ్ అనేటువంటి లిమిటెడ్ నంబరే
సెటిల్డ్ ఉంటారు. ఒక 10% మాత్రం మంచి సెటిల్డ్. మిగిలిన 90% సీనియర్లు 35, 40, 50 ఇయర్స్ సర్వీస్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక భద్రత లేదు ఈరోజు. వాళ్ళకి ఏదన్నా అయితే ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేవు. లేకపోతే వాళ్ళు అరే ఇంట్లో కొంచెం ప్రశాంతంగా కూర్చుంటాం, ఏదో రోగం ఉంది టాబ్లెట్ తెచ్చుకుందాం అంటే కూడా వాళ్ళు కిందనో మీదనో వాడి కోర్టుకు వచ్చి ఏదైనా చేసుకొని 5-10 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి లేదు, రెస్ట్ తీసుకుందామంటే. అట్లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక అడ్వకేట్ అంటే ఇప్పుడు మనం వెల్ఫేర్ ఫండ్ వెల్ఫేర్ టికెట్స్ కొంటాం. మొన్నటి వరకు 100 రూపాయలు ఉండే ఇప్పుడు 250 రూపీస్ అయింది. 250 రూపీస్ కొన్ని 100,000 ఆయన ప్రాక్టీస్ లో పెట్టింటాడు. అంటే నాటు ఇప్పుడు 250 అంతకుముందు ఎంత ఉన్నా కూడా 100,000 లక్షల రూపాయలు ఆయన కోర్టుకు కట్టి ఉంటాడు. కానీ దాంట్లో ఒక రూపాయి కూడా ఆయనకు వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ వెల్ఫేర్ ఫండ్ కోసం ఇంత కట్టాలి అంత కట్టాలి అనేటువంటి పరిస్థితి ఉన్నది. 50,000 నుంచి 70,000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఆ ఏజ్డ్ పీపుల్. సో దాన్ని మార్చాలి. ఖచ్చితంగా ఒక మంచి అమౌంట్ వాళ్ళకు పెట్టి, అంటే చచ్చిన తర్వాత ఇస్తే చచ్చిన తర్వాత ఎవరికి కావాలా, బతికున్నప్పుడు వాళ్ళ కొంత 50% ఏదైతే ఉంటుందో 10 లక్షలు 20 లక్షలు, దాన్ని ఇప్పుడు 10 లక్షలు ఉంది, దాన్ని కొంచెం పెంచి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ మంత్లీ ఇచ్చినట్టయితే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళ మినిమం అవసరాలన్నా తీరుతాయి. 5,000 10,000 వస్తే వాళ్ళకి ఏంటంటే కొంత మాకు 10,000 వస్తున్నాయి అనేటువంటి భద్రత ఉంటుంది. వాళ్ళ మెడికల్ ఇష్యూస్ అన్న అడ్రస్ చేసిన వాళ్ళం అయితే ఖచ్చితంగా అది చేయాల్సిందే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉండి కొన్ని వేలాది మందికి వాళ్ళు న్యాయం కోసం పోరాడి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ జీవితం కోసం పోరాడినటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఇది నిజంగా అమానుషం. కాబట్టి అది ఖచ్చితంగా దాన్ని చేయాలి. అది నా వయసు ఖచ్చితంగా సీనియర్స్కు గౌరవప్రదంగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు చాలా వరకు ఇది వాస్తవం లేదా మీరు చెప్పండి. కోర్టు ఫీజులు, మీరు వకాలత్ ఫీజులు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు, మీ దగ్గర నుంచి క్లయింట్ల నుంచి వచ్చే ఫీజులు ₹1,00,00,000 ఉంటుంది కోర్టు దగ్గర. ఈ డబ్బంతా ప్రభుత్వానికి పోతుంది. బట్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక ₹100 కోట్ల మాత్రమే వీళ్ళకు డిపాజిట్ చేశారు. మీ ఫీజులను మీరు తీసుకున్నా కూడా అసలు మీ న్యాయవాదులకు బ్రహ్మాండమైన జీవితం ఉంటుంది అని అంటున్నారు. అది వాస్తవమేనా? వాస్తవమే. కానీ ఇప్పుడు 100 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ 100 కోట్లు ట్రస్ట్, 100 కోట్ల మీద ఇంట్రెస్ట్తోనే ఇప్పుడు ఇన్సూరెన్స్ కడుతున్నాము. అది కూడా 2019 వరకే, ఆ తర్వాత ఉన్నోడికి లేదు. అది కూడా 2 లక్షలే. అంటే ఇంత అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలక్షన్ టైంలో న్యాయవాదులకు ఇది చేస్తాం అది చేస్తాం రకరకాల హామీలు ఇస్తున్నారు ఇంకా కూడా ఇస్తారు. కానీ ఇచ్చిన హామీలను అమలు పరుచుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అంటే నేను నీకు ఒక హామీ ఇచ్చినప్పుడు నిలుపుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఉండట్లేదు కదా. అయితే వాళ్ళు బాధ్యత లేదు కాబట్టి ఈ పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది ఈ ప్రతినిధులు. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ వదిలేసి గవర్నమెంట్ దగ్గర రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే మీరెందుకు ఎలక్ట్ అయ్యి? అవసరం లేదు కదా. ఈ ఎలక్షన్లు, బార్ కౌన్సిల్ మెంబర్లు, బార్ కౌన్సిల్ అంతా అవసరమే లేదు. వాళ్ళ తరఫునే మిమ్మల్ని పంపించారు. మీరు అడగండి 100 కోట్లు ఏంది 1000 కోట్లు కావాలని అడగండి. మౌలిక వసతుల కోసం కూర్చోండి. మీరు వాళ్ళు వినకపోతే 40,000 మందికి ఒక కాల్ ఇవ్వండి, మీకోసం వచ్చి నిలబడతారు. అంటే ఒక అడగాలనేటువంటిది, సమస్య తీర్చాలనేటువంటి ఆతృత ఉండాలి, ఆ లోపల ఆలోచన ఉండాలి. అది లేకుండా వ్యక్తిగతమైన పనుల కోసం, వ్యక్తిగతమైనటువంటి నీ పొజిషన్ కోసమో 10 మందిలో చెప్పుకోవడానికి బార్ కౌన్సిల్ మెంబర్ అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర పైరవీలు చేసుకోవడానికి ఈ పోస్ట్ అయితే అది నిజంగా దుర్మార్గం. అట్లాంటి పోస్ట్ కోసం పోటీ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా బార్ కౌన్సిల్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీని 100% ఒక మెంబర్గా నేను తీసుకుంటానని నేను ప్రామిస్ చేస్తున్నా నా ఎలక్షన్ క్యాంపెయిన్. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్లో ప్రతి పార్టీ మేనిఫెస్టో ఇవ్వాలి, ఆ మేనిఫెస్టోని అమలు చేయాలి. చేయకపోతే వీళ్ళ మీద కేసులు వేయచ్చు అన్న కోర్టుల తీర్పులు కూడా వచ్చినాయి. మరి మీకు కూడా అట్లాంటి ప్రతి క్యాండిడేట్ మేనిఫెస్టో ఉండాలి. ఆ మేనిఫెస్టో ఆ క్యాండిడేట్ అమలు చేయకపోతే ఈ అభ్యర్థులను, గెలిచిన అభ్యర్థులను కూడా కోర్టుకి ఇచ్చాలి అన్న అట్లాంటి నిబంధన మీ దాంట్లో ఎందుకు లేదు? అంటే మీరు అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీరు అడుగుతున్నారు. ప్రతి కంటెస్టెంట్ పోయి ఒక మేనిఫెస్టో ఇస్తున్నాడు. కానీ ఇందులో మౌలికమైనటువంటి ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే ఒక మెంబర్గా నీకున్న పవర్స్ ఎన్ని, నీకుంత లిమిటేషన్ ఉంటుంది. నువ్వేం నీ దగ్గర ఏం ఆర్థిక ఫ్రీ స్వేచ్ఛ ఉండదు. బార్ కౌన్సిల్ నుంచి చెక్ పవర్ రాసి నేను ఇది చేస్తా అది చేస్తా అన్నానికి లిమిటెడ్ పవర్స్. లిమిటెడ్గా నువ్వు ఒక మెంబరు, అమంగ్ ద 25 మెంబర్స్ నువ్వు ఒక మెంబరు. నువ్వు ఎట్లా నేను మేనిఫెస్టో ఇస్తా? మేనిఫెస్టో అనేది టోటల్ బార్ కౌన్సిల్ ఒకటే చేసినప్పుడు బార్ కౌన్సిల్గా చెప్పొచ్చు. కానీ ఒక మెంబర్గా నేను నాకేదైతే కన్సర్న్ ఉన్న సమస్యలు మనం ఇంతవరకు మాట్లాడుకున్నామో, జూనియర్స్ కావచ్చు, మహిళా న్యాయవాదులు కావచ్చు, సీనియర్
సీనియర్ న్యాయవాదులు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, స్టైఫండ్ కావచ్చు, ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు నేను న్యాయవాదుల తరఫున బార్ కౌన్సిల్లో ప్రస్తావిస్తా, లేదు బార్ కౌన్సిల్ తరఫున నేను ప్రభుత్వం దగ్గర నేను కొట్లాడతా. బార్ కౌన్సిల్ ముందు నా ప్రపోజల్ అందరి వాయిస్గా పెడతా, వీలైనంత వరకు కన్సెన్సెస్ తీసుకొని వాళ్ళందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తా. బార్ కౌన్సిల్గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాదు కూడదు అనుకున్నప్పుడు వ్యక్తిగతంగానే మరి ఒక బార్ కౌన్సిల్ రాష్ట్రానికి ప్రతినిధిగా అందరినీ కలుపుకొని ఉద్యమించడానికి ప్రయత్నం చేస్తా సింగిల్గా. దట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. అంటే నేను విద్యార్థి దశ నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నా కాబట్టి నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నాట్ ఓన్లీ బార్ కౌన్సిల్లో రకరకాల ఇబ్బందులు జరిగినా ఇంతమందిని పోగేసుకొని నేను కూర్చొని గవర్నమెంట్ మీద కొట్లాడతా అనే దమ్ము ధైర్యం నాకు ఉన్నది. దట్ ఈజ్ హరీష్ కుమార్. నేను అందుకోసం చెప్తున్నా, నేను ఒకరిని ఏదో ఇది చేస్తాను కాదు, నాకు లిమిట్స్ ఉంటాయి. నేను మేనిఫెస్టో ఇది చేసి అది చేసి ఇండివిజువల్ మేనిఫెస్టో ఇచ్చే పవర్స్ లేవు, అది లేదు. కానీ వాళ్ళ గొంతుకగా 40,000 మంది న్యాయవాదుల గొంతుకగా నేను ఉంటా, ప్రతి సమస్య ప్రస్తావిస్తా, ఆ ట్రాన్స్పరెన్సీ నేను అడ్వకేట్స్కి ఇస్తా. ఇది నా గ్యారెంటీ. దట్స్ గుడ్ సార్. ఇట్స్ నాట్ అబౌట్ మేనిఫెస్టో, సరే ఇక్కడ లేదు, కానీ మీరు ఇచ్చిన ప్రామిసెస్, మీరు ఇచ్చిన నమ్మకం, దాన్ని వమ్ము చేస్తే ఏంటి? వమ్ము చేస్తే ఏంటి అని అంటే ఇప్పుడు వమ్ము చేసింది కాబట్టి కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వం మీద నమ్మకం పోతే కొత్త వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలంటారు. మరి చేసిన వాళ్ళకి ఏంటి ఒకవేళ చేస్తే? నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు నేనేంది అనేది నా చరిత్ర చూసినప్పుడు నా ఏదైనా ఒకరికి మనం ఏం కండక్ట్ చూసే ఇస్తాం కదా, ఒక ఇంటీరియర్ చేస్తున్నాం. లేదు సమస్య అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా మాట్లాడడానికి ఏం ఉండదు. ఎందుకు ఉండదు? ఆల్రెడీ మీ లక్ష్యం నెరవేరింది. ఈసారి అట్లుండదు. పోయినసారి ఊరుకున్నారు, ఈసారి ఊరుకోరు న్యాయవాదులు. ఈసారి ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బాండ్ పేపర్లు కాదు, ఇప్పుడు కనీసంగా సర్పంచులు కూడా బాండ్ పేపర్లు ఇచ్చారు. మీ న్యాయవాదులు కనీసం ఒక బాండ్ పేపర్ ఇవ్వాలన్న ఒక నిబద్ధతను ఎందుకు ఇది కూడా చాలా ఫ్రీడమ్ కదా సార్. ఇప్పుడు ఏమి లేదంటే ఇంకా మీరు అసలు ఉండదు. ఇప్పుడు కండక్ట్ని బట్టే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ వ్యక్తి మీద. ఇప్పుడు నేను ఏం చేసినా నా చరిత్ర ఏందనేది అనుకుంటేనే ఓహో వీడు చేస్తాడు అనే నమ్మకంతోనే ఓట్లేస్తాం. ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు, సరే నమ్మించడానికి మీరేం చేస్తున్నారు? అది కదా అదే కదా, ఇప్పుడు మేము ఏది చెప్తామో అదే చేస్తామని చెప్తున్నాం. చేయకపోతే ఏంది మేము ప్రశ్నించే ప్రశ్నించే తత్వం పెరిగింది. నేనేమంటున్నా అంటే నాకు తెలుసు కాషియస్ రేపు నేను చేయకపోతే ఎట్లుంటుంది అనేది. ఏది మీరు చేయకపోతే ఏం చేస్తారు? పోయినసారే 100 అడిగినరు, ఇదే ఓడిస్తారు అంతే. అంటే అది మీకు పైకి కనబడేది, కానీ ఈసారి క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా. మీరు క్వశ్చన్ చేస్తారు, ఒక్కరి చేతిలో లేదో అంటారు, 25 మంది తీసుకోవాలి అంటారు, కథం వదిలేస్తారు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఖచ్చితంగా ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళకి అడిగేటువంటి హక్కు కూడా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే. ఎవడైతే పని చేయడో వాడిని బట్టలు ఇప్పాలి. ఏం తీసుకోవాలంటారు? ఏంటి ఏం లేదు. ఇప్పుడు మనం 5 ఏళ్ల నుంచి మనం ఊరుకున్నాం. 2 ఏళ్ల కోసం ఎలక్షన్ జరిగితే 5 ఏళ్ళు పొడిగించుకున్నా ఊరుకున్నాం. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అసలు 5 ఏళ్ళు ఉంటే మంచిదా, 2 ఏళ్ళు ఉంటే మంచిదా? ఏది ఇది ఒక సర్టెన్ పీరియడ్ అయితే లేవు. ఇప్పుడు ఇంకొకటి సమస్య ఉంది. ఇప్పుడు బార్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఒకటే సంవత్సరం ఇట్లా తిరిగేసరికి ఎలక్షన్ వస్తుంటుంది. 24/7 ఎలక్షన్ మూడ్లోనే ఉండాల్సి వస్తుంది. సో దాన్ని టర్మ్ పెంచాల్సిందే. పెంచినప్పుడే ఏదైనా టైం సఫిషియెంట్ టైం ఉంటేనే ఎవరైనా ఏమైనా చేయడానికి ఉంటుంది. ప్రతిసారి ఎలక్షన్ అంటే ఆ ఎలక్షన్ టైం ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఎలక్షన్ మూడ్ కావచ్చు, కోర్టులో డిలేస్ కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. సో మీరు 5 ఏళ్లకు ఓకే చెప్తారా, లేకపోతే 3 ఏళ్ళు ఉంటే బాగుంటుందా? లేదు, 5 years అనేది సఫిషియెంట్ టైం ఉండాల్సిందే. ఉంటేనే, ఎందుకంటే ఆ 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు అనేది, సరే రీకాల్ అదనేది పెద్ద వ్యవహారం, ఆ డిస్కషన్ ఇప్పుడు అయిపోదు. సో ఇప్పుడున్న సిస్టంలో ఎంతవరకు ఏం చేయాలనేటువంటిది చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గదే ఎలక్షన్ సిస్టంలో నడుస్తున్నాము. వద్దనుకున్న వాళ్ళని పంపిస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నారు, కావాలనుకున్న వాళ్ళు గద మీద కూర్చోబెడుతున్నారు. ఈరోజు ముందుకు పోతున్నాము, భారతదేశం అంటే డెమోక్రసీ ద్వారానే ముందుకు పోతున్నాం. అంతే తప్ప ప్రతిదాన్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ పోతే ఆ క్వశ్చన్కు మీనింగ్లెస్ అయినప్పుడు వేస్ట్. అంటే ప్రత్యేకంగా ఏంటి ఏమైతే రూల్స్ చట్టాలు అయితే ఏం లేవా సార్? ఇప్పుడు అంటే కామన్ కదమ్మా, ఎలక్షన్ అయిపోయింది, 5 సంవత్సరాల వరకు వీళ్ళు ఏం చేస్తారో చూడాల్సిందే. ఏదో ఒక టైం ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు మనం ఒక కాంట్రాక్ట్ ఇచ్చినాం, వాడు మంచిగా చేస్తే ఓకే వెల్ అండ్ గుడ్ కంటిన్యూ చేస్తాం, కాకపోతే వాడిని అక్కడికి ఆపేస్తాం. కాంట్రాక్ట్ మధ్యలో టర్మినేషన్ చేసేది బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళకి లేవు టర్మినేషన్స్. మధ్యలో టర్మినేషన్ చేసే అవకాశం లేదు వీళ్ళకి. లేదు అంటే ఎవరైనా మిస్కండక్ట్ అనేది అడ్వకేట్ ఎవరైనా సరే, అడ్వకేట్ యాక్ట్ ఉన్నది, దాని మీద మిస్కండక్ట్ ఉంటే దాని మీద కంప్లైంట్ చేయొచ్చు, డిసిప్లినరీ ఉంటుంది. అది వేరే కదా.
ఇప్పటి దీంట్లోకి వరకు రాదు. కౌన్సిల్లో ఎవరన్నా పని చేయలేదని వాళ్ళని తొలగించిన చరిత్ర ఉందా? టర్మినేటెడ్ ఎవరైనా అయ్యారా? ఈ దీంట్లో కాదు, ఇంకెళ్ళినా ఇలా కాలేదు ఎవరు అంటే ఆ సిస్టమ్ లేదు కదా. ఎప్పుడైతే ఆ క్వశ్చన్ వస్తుందో దానికి ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ రానప్పుడు ఆన్సర్ ఎట్లా వస్తుంది? ఇంతవరకు అట్లాంటిది లేదు, ఇక జరిగేది కూడా లేదు. జరగకపోయేది భవిష్యత్తు, మనం ఏంటో చెప్తాం. ఇప్పుడు మీరు ఈ ఎన్నికలలో ఎలా, లేకపోతే కౌన్సిల్కి సంబంధించిన గైడ్లైన్స్లో ఏమైనా సంస్కరణ వస్తే బాగుంటుంది అని మీరేమన్నా అనుకున్నారా? రిఫార్మ్స్ ఆఫ్ దిస్ ఏంది ఎలక్షన్ ప్రాసెస్ కానీ బార్ కౌన్సిల్ గైడ్లైన్స్ కానీ? అంటే ఎలక్షన్ ప్రాసెస్లో చాలా ఉన్నాయి. ఎలక్షన్ ప్రాసెస్ జరగాల. ఎలక్షన్ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఎలక్షన్ చేస్తున్నాం, ఎక్కడ లేని నామినేషన్ ఫీజు ఇక్కడ పెట్టారు. ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా నామినేషన్స్ లేవు. సరే, మొన్న ఆంధ్రప్రదేశ్ బార్కి వచ్చేసరికి 50,000 లిమిట్ చేసింది కోర్టు. ప్రపోజల్స్ విషయంలో కావచ్చు, కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో కావచ్చు, ఒక సరి అయినటువంటి ఒక పూర్తి నియంత్రణ ఎలక్షన్ మీద అది మారాలి. సో బార్ కౌన్సిల్ గైడ్లైన్స్ కి సంబంధించి వస్తే జనరల్ బాడీ మీటింగ్స్ నిర్వహణ కానీ, ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి కానీ, కౌన్సిల్ వాళ్ళు ఏదైనా తప్పుదారి పడుతున్నప్పుడు కానీ, కౌన్సిల్ సరైన విధంగా ఫంక్షన్ చేయనప్పుడు కానీ, వీటిని ఒక జవాబుదారితనంగా తీసుకురావడానికి ఏమైనా సంస్కరణ తీసుకురావాల్సి వస్తే మీరు మీ దగ్గర అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇది గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ అడ్వకేట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా రిఫార్మ్స్ అవసరం ఉంటుంది. దాన్ని మార్చాలి. దాంట్లో అవసరమైన మాడిఫికేషన్స్ అన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్షన్ల వరకే నేను లిమిట్ అవుతా, ఇంతవరకే ఉండాలి. ఇదొక మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే అడ్వకేట్స్ యాక్ట్ దానికి రకరకాల ఇబ్బందులు దానికి, ఎందుకంటే ఎప్పుడో 1950లో జరిగింది. మీ ఎన్నికలలో జనరల్గా ఓటింగ్ మీద నమ్మకం పోతుంది జనాలకు. ఓటింగ్ శాతం రోజు రోజుకు పడిపోతుంది. మీ న్యాయవాదుల ఎన్నికల్లో ఈ ఓటింగ్ శాతము ఎంత జరిగే అవకాశం ఉంది? ఇంకా పెంచడానికి ఏమైనా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారా? మీ ఓటింగ్ కార్డుకి వచ్చేసరికి మీరేం విజ్ఞప్తి చేస్తారు? జనరల్గానే ఓటింగ్ పర్సెంటేజ్ జనరల్ ఓటింగ్ కంటే అడ్వకేట్స్లలో ఎక్కువనే ఉంటుంది. ఈసారి అభ్యర్థులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రూరల్ ఎక్కువ ఉంటుంది, బట్ సిటీలో చాలా తక్కువ ఉంటుంది. సేమ్ జనరల్ ఎలక్షన్స్ జరిగినట్టు రూరల్లో ఎక్కువ జరుగుతుంది, సిటీలో తక్కువ జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని అంటున్నారు. అంటే సిటీలో ఎన్రోల్ అవుతారు, రూరల్లో ఉంటారు. ఓటు హైకోర్టులో ఉంటుంది, ఓటు రంగారెడ్డి కోర్టులో ఉంటుంది. కానీ ఎన్నికలప్పుడు కూడా రారు హైదరాబాద్కు. వాళ్ళు రాలేకపోవడము, వాళ్ళకు అంటే ఇబ్బంది. ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారు అభ్యర్థులు? అంటే అవసరం ఉన్న వాళ్ళకు ఓటు కోసం తప్పేం లేదు వాళ్ళని ఓటుకు తీసుకురావడానికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, హైదరాబాద్ రావాలి పోవాలి, ఎక్కడో మంచిర్యాలలో ఆదిలాబాద్లో ఉంటాడు. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రప్పించి ఓట్లు వేయించాలి. ఎందుకంటే అది ఎలక్షన్ ప్రాసెస్. బూత్ మేనేజ్మెంట్ ఏమైనా జరుగుతుందా మీ దాంట్లో? పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ ఏ ఎలక్షన్కైనా అవసరమే. ఎందుకంటే ఎవరు లేస్తున్నారు, మనం ఎవరి దగ్గరికి పోయినాము, వాళ్ళని అందరినీ కలిసినామా కలవలేదా, వాళ్ళు గుర్తు చేయాలి. చాలా మందికి గుర్తుండదు పోలింగ్ అని, ఎక్కడెక్కడో ఉంటారు. ఇదంతా పార్ట్ ఆఫ్ పోల్ మేనేజ్మెంటే. ఇప్పుడు అది ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు, ఆ రోజు ఎలక్షన్ ఎక్కడ ఉన్నామని కనుక్కునే సిస్టమ్ ఉండాలి. ఆదిలాబాద్లో ఉన్నావా, ఇంకెక్కడ ఉన్నావా. కొంతమంది రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఎన్నికల రోజు కూడా కోర్టు ఉంటుందా? ఎన్నికల రోజు కూడా కోర్టు ఉంటుంది. ఆ రోజు కూడా సెలవు లేదు, కోర్టుకు సెలవు లేదు. దీన్ని న్యాయవాదుల భారత ఎలక్షన్ అయినా ఏదైనా కోర్టు ఫంక్షనింగ్ ఉంటుంది. ఓటేసి అందరు పోటీ చేయరు కదా, ఓటేస్తాడు కోర్టులో. కానీ అందరూ ఓటేయాలి కదా. ఓటేయాలంటే ఇక్కడ ఆల్రెడీ కేసు ఉంది అనుకోండి, సపోజ్ కోర్టులో ఆయన వేరే కోర్టుకు పోయి ఓటేయలేడు కదా. కాదు, కోర్టులోనే బ్యాలెట్ పోలింగ్ బూత్ ఉంటుంది. అంటే ఎవరి వాళ్ళు ఎక్కడైనా వేయొచ్చా? ఏ బార్లో ఓటు ఉందో ఆ బార్లోనే వేయాలి. ప్రాబ్లం ఏమైందంటే హైకోర్టులోనో ఇంకా హైదరాబాద్లో సిఓపి ఉండి ఆ రోజు ఊర్లలో ఎవరున్నారు ఏందనేది చూసుకొని, అంటే కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్లో రెగ్యులర్గా పని లేక ఇంకేదో ఊర్లో వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళను ఎక్కడెక్కడ ఉన్నారనేది చూసి ఓట్లు వాళ్ళతో వేయమని చెప్పేసి అడగాల్సి అవసరం ఉంటుంది జూనియర్స్. అంటే మీరు కనీసం ఆ రోజు సెలవు నడుపుకునే పరిస్థితులు. ఇప్పుడు సపోజ్ నేను హైకోర్టులో ఓటర్ని, నాకు అర్జెంట్ ఒక క్రిమినల్ కేసు ఈ రోజు కరీంనగర్లో పడ్డది, నాకు ఎన్నికలు ముఖ్యమా క్లయింట్ ముఖ్యమా అన్నప్పుడు నేను ఏం చేస్తాను, క్లయింటే ముఖ్యమో అంటాను. అట్లాంటప్పుడు ఎన్నికల ఆ రోజు కోర్టు లేకపోయి ఉంటే నిజంగా ఇతను కూడా క్లయింట్ కోసం అని వెళ్ళే అవకాశం ఉండదు. బట్ కోర్టు ఉన్నది, ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి అన్నప్పుడు కోర్టు ఉండడం వల్లనే అతను క్లయింట్ కోసం పోరాడుతుండు.
కానీ జనరల్గా ప్రతి చోట ఎన్నికలు జరిగినప్పుడు ఆ వ్యవస్థలకు సెలవులు ఇస్తున్నారు. కానీ ఎందుకు ఈ కోర్టుల్లో ఇది జరగట్లేదు, ఇది ఎప్పుడు మీరు ఎందుకు ఆలోచించలేదు? అభ్యర్థులకు మీరు కనీసం ఒక రిక్వెస్ట్ అయినా పెట్టారా ఎన్నికల కమిషన్కు, మీ కమిషన్కు, మీ ఎన్నికలు నిర్వహించే రిటర్నింగ్ ఆఫీసర్కు ఆ రోజు సెలవు ఇవ్వండి, సో దట్ ఎక్కువ మంది న్యాయవాదులు వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటారని? అంటే జనరల్గా ఏ కోర్టులో ఉంటే ఆ కోర్టులో చుట్టుపక్కల కోర్టులోనే మ్యాటర్స్ ఉంటాయి. లేకపోతే ఏదైనా వేరే కోర్టులు ఉంది అనుకోండి, అక్కడ నేను ఇంకో అడ్వకేట్ని ఆల్రెడీ నేను ఎంగేజ్ చేసుకుంటా, ఆ రోజు అక్కడ రిప్రజెంట్ చేసుకుంటాడు. అది సో మీరే ఇష్టంగా లేరు సెలవు అనే దానికి? అంటే నేను చెప్తున్నా ప్రాక్టికల్ గా ఏమి ఉండదు అనేది చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎక్కడో కరీంనగర్లో కేసు ఉంది, నేను కరీంనగర్ రోజు పోను కదా, కరీంనగర్లో అక్కడ ఉండే అడ్వకేట్స్ నేను అసిస్టెన్స్ తీసుకుంటా, నేను రెగ్యులర్గా కరీంనగర్ పోను, అసిస్టెన్స్ తీసుకుంటా, అక్కడ ఎవరో రిప్రజెంట్ చేస్తారు కరీంనగర్ అడ్వకేట్, అంతే తప్ప ఆ రోజు ఓటు వేయకుండా ఉండడానికి ఏం లేదు. చాలా రేరెస్ట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరేం చెప్తారు? అదే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇప్పుడు నాకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ టైము. సిటీలో నాకు ఎక్కడ కేసు ఉన్నా ఏదున్నా నేను వచ్చి ఓటు వేసుకున్నా పోవచ్చు, అటెండ్ చేసుకున్నా వచ్చి. అంటే ఇన్ టైంలో రాని వాళ్ళకి, చేరిపోయిన వాళ్ళకి, రీచ్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? అప్పుడు సెలవు అనేది ఇంపార్టెంట్ అంటారా కాదా? సెలవు అంటే ఆ రోజు ఒక రోజు ఎందుకు న్యాయవాదుల కోసం క్లయింట్లకు ఇబ్బంది ఎందుకోసం అనేది ఇక్కడ అంతే తప్ప ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగదు కదా ఇంటర్నల్ ఎలక్షన్స్ గురించి. సెలవు అంటే మొత్తం మ్యాటర్స్ అన్ని కూడా ఆగిపోతాయి కదా. అక్కడ ప్రజల కోసం మాట్లాడేది క్లయింట్స్ కోసమే తప్ప అడ్వకేట్లకు. 1 day equals to 5 years కదా సార్ ఇక్కడ. అది అడ్వకేట్స్ కదా, జనాలకు సంబంధం లేదు కదా, జనాలకు ఇబ్బంది కలగదు కదా. బెస్ట్ మెంబర్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో ఒకవేళ వాళ్ళకి ఇలా ఎందుకు వెళ్దాము అంటే నేను ఎందుకు అని అడుగుతున్నా, క్లయింట్లకు ఎందుకు ఇబ్బంది కలగాలి అని. ఓకే, క్లయింట్లకు ఎందుకు ఇబ్బంది కలగాలి? ఇప్పుడు ఇంటర్నల్ మన కాలనీ అసోసియేషన్ కోసము ఎలక్షన్స్ కోసం కాలనీ మొత్తం ఇబ్బంది పడాలి, లేకపోతే ఊరు ఇబ్బంది పడాలి, సెలవు ఇవ్వాలి. జడ్జీలు ఓట్లు వేస్తారా? లేదు, ఉండదు. జడ్జీలకు ఓట్లు లేవు. జడ్జీలకు ఓట్లు ఉండదు. అపాయింటెడ్ పీపీస్కి, గవర్నమెంట్ అపాయింటెడ్ పీపీస్కి ఓటు హక్కు ఉండదు. ఓన్లీ ఎవరైతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారో డిఫెన్స్ అడ్వకేట్స్ వాళ్ళకే ఉంటాయి, వాళ్ళకి మాత్రమే ఉంటాయి సార్, వాళ్ళకి మాత్రమే. సో ఈ ప్రిఫరెన్షియల్ ఓట్లలో దాదాపు ఎన్ని ఓట్లు వేస్తే ఒక అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది? లాస్ట్ టైము 25 మంది కట్ ఆఫ్ ఓట్స్ అట్లాంటిది ఏమైనా ఉందా? అవును, ఈసారి కూడా అంటే పోయినసారి ఈ కట్ ఆఫ్ లేదు వాస్తవానికి, ఫస్ట్ ఓట్ వేసిన నడిచింది. ఈసారి ఖచ్చితంగా 5 votes వేయాలి. 5 votes మ్యాండేటరీ. అది ఉమెన్కి వేయాలనా లేకపోతే ఎనీ 5 votes? ఎనీ 5. 5 ఉమెన్స్ వేసుకోవచ్చు, 5 మెన్కి వేసుకోవచ్చు, ఎవరికైనా వేసుకోవచ్చు. ఓట్లు వేయడంలో రిజర్వేషన్ లేదా? ఓట్లు వేయడం రిజర్వేషన్ ఎట్లా పెడతారండి? అంటే మహిళలకు ఖచ్చితంగా 2 ఎట్లా వేయాలి, పురుషులకు 3 ఎట్లా వేయాలి? ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్ సీట్లు ఇచ్చారుగా, ఇచ్చిండ్రు, అందరూ వాళ్ళకే ఓట్లు వేస్తే మరి వీళ్ళు ఎట్లా ఎలక్ట్ అవుతారు? అంటే మీరు అన్నట్టు అందరూ వాళ్ళకే పోల్చినారు, మరి రిజర్వేషన్ అప్పుడు సాకారం కాదు కదా. కాదు అనుకుందాము, అందరూ ఎందుకు వేస్తారు? అందరు వేయరు. రెండవది మహిళా న్యాయవాదులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. 10,000 వేరే సార్, కానీ ఓటు చూపించడంలో అంత మహిళల్ని వద్దనుకుంటున్నారు. ఖచ్చితంగా మహిళలకు ఓట్లు పడతాయి, వీళ్ళకి ఓట్లు పడతాయి. నేను కూడా మహిళలకు ఓట్లు వేస్తా. అంటే తప్ప మహిళలకు ఓట్లలో రిజర్వేషన్ లేదు, ఓన్లీ సీట్లలో రిజర్వేషన్ ఉంది, అంతే కదా. అంటే వాళ్ళు జనరల్ కోటా కింద సంతోషించాలి. సపరేట్ బ్యాలెట్, యాక్చువల్గా సపరేట్ బ్యాలెట్ ఉంటేనేమో బాగుండేది. కానీ అలా కూడా అన్యాయం చేశారు. వాళ్ళది అన్యాయం ఏం లేదు, జనరలైజ్ చేసారు. ఇప్పుడు వీళ్ళకి జనరల్ కోటా కింద ఎంత శాతం? జనరల్ కోటా కింద ఒక 2 గెలిచిరు అనుకోండి, 2 మెన్ అవుట్ అయినట్టే కదా. ఎందుకు అవుట్ అయినట్టు? వాళ్ళకి రిజర్వేషన్ ఆల్రెడీ రిజర్వ్డ్కి 5 ఉన్నాయి. ఇప్పుడు అందరు కామన్లో కలిపేశారు కదా. 5 మించి వస్తే ఈ మగవాళ్ళ మీద నమ్మకం లేక ఆడవాళ్ళ మీద నమ్మకంతో వచ్చినట్టు. అంటే 2 బ్యాలెట్లు ఉన్నప్పుడు వాళ్ళ వరకే 5 ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 18 మెంబర్స్ మేలు ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంది కాబట్టి ఆ బ్యాలెట్లు ఓటేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళకి ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో 2 బ్యాలెట్లు పెట్టారు, తెలంగాణలోనే ఈ కామన్ బ్యాలెట్ పెట్టారు అనే వివాదం నడుస్తుంది. అంటే ఇది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇక్కడ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే నామినేషన్ ఫామ్ ఒకటే అయినప్పుడు, రిజర్వేషన్ నామినేషన్ ఫామ్ వేరే ఉంటేనేమో 2 బ్యాలెట్లు పెట్టడానికి ఉంటుంది. కాబట్టి కామన్ నామినేషన్ ఫామ్ కాబట్టి ఛాన్సే లేదు అక్కడ డ్యూయల్ బ్యాలెట్ పెట్టడానికి. ఇప్పుడు నిజంగా కూడా మహిళలకు ఎక్కువ ఛాన్స్ దొరికినట్టు ఎన్నిక కావడానికి, 5 కంటే ఎక్కువగా. అదే సపరేట్ బ్యాలెట్ అయినప్పుడు ఈ మేల్ దాంట్లో ఓట్లు పడే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ 33% కూడా ఎలక్ట్ కావచ్చు. ఇది మహిళలకి మంచి ఆప్షన్, ఇది సింగిల్ బ్యాలెట్ అనేది. ఓకే, సో లాస్ట్ ఇంకా చివరి దశకు వచ్చేస్తే ఈ ఎన్నికలలో మీకు ఓట్లు వేయాలనే వాళ్ళలో మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? మీకు
ఎక్కువ ఏ సెక్షన్ నుంచి ఓట్లు పడతాయి, ఏ సెక్షన్ నుంచి ఓట్లు పడాయి అనేది మీకు అనిపిస్తుంది? అంటే నేను విరివిగా గత 3 నెలలుగా తెలంగాణ మొత్తం తిరిగినప్పుడు వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అన్ని రంగాలలో పూర్తి మద్దతు ఉంది. జూనియర్ న్యాయవాదుల నుంచి చాలా ఎక్కువ రిక్వెస్ట్ రావడం జరిగింది. మహిళా న్యాయవాదుల నుంచి ఈ మౌలిక వసతుల గురించి కావచ్చు, వీటి గురించి చాలా డిస్కషన్స్ జరిగినాయి. సీనియర్ న్యాయవాదుల యొక్క చాలామంది మీరు ఏం చేస్తారు మాకు అనేటువంటిది అందరూ వచ్చి మాట్లాడిపోతున్నారు, మా పరిస్థితి ఏంది అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ప్రత్యక్షంగా అడ్రస్ చేసినాం, ప్రత్యక్షంగా రిసీవ్ చేసుకున్నాం. మీరు ఎన్ని కోర్టులు తిరిగారు 119 బార్ అసోసియేషన్లో? ఆల్మోస్ట్ నేను 85 బార్స్ ఇప్పటికి రిప్రజెంట్ చేసిన ఇంకొక 3 రోజులు ఉన్నది టైం. సో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశాను. చాలా వ్యాస్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్కువ ఓటర్స్ ఉన్న బార్స్కే మొదలు ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే. కాబట్టి ఎందుకంటే లంచ్ తర్వాత పోతే పెద్ద పెద్ద కోట్లనే ఎవరు ఉండరు. అదే చిన్న కోట్లలో చాలా ఒకరో ఇద్దరు కోసము చాలా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో కొంత నంబర్ ఉన్న కోర్ట్స్కు మొదలు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది అడ్వకేట్స్ను అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నా వరకు నేను ఇప్పటి వరకు ఒక 5 నుంచి 6 వేల మంది అడ్వకేట్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. అంటే నేను ఓటు అడిగి చేతిలో చేయగలిపి ఓటు అడిగిన అడ్వకేట్స్ ఉంటారు. ఒక 2000 మంది ఓట్లు వేస్తే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ గెలుస్తారా? ఈజీగా గెలుస్తాము. ఓకే. సో ఇక మీకు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నట్టు. 5000 మంది షేక్ హ్యాండ్ ఇస్తే అట్లా 50% వేసినా కూడా 2000 మంది గెలుస్తారు. సో విన్నింగ్ రేస్ లో ఉన్నారు హరీష్ రావు. 100% విన్నింగ్ రేస్ లో ఉన్నాం, 100% గెలుస్తున్నాం. అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే గెలిచిన తర్వాత హామీల సంగతి తెలవాలి. ఇప్పుడు హామీల సంగతి ఖచ్చితంగా గెలుపు సులభమే లేదు. నేను అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. నా పట్టుదల చాలా పెద్దగా ఉంటుంది. నేను ఎలాంటి ఏదో డబ్బుల సపోర్ట్ లేదు, లేకపోతే నా వెనకాల ఇంకా గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. నేను సింగిల్ గా మీరే గాడ్ ఫాదర్. నాకు నేనే గాడ్ ఫాదర్. నేను జనం నచ్చినట్టుగా ఉంటా కాబట్టి ఓటర్లే గాడ్ ఫాదర్. ఓటర్లే గాడ్ ఫాదర్. ఓటర్లను నమ్ముకొని నేను పోయినా. నా 26 సంవత్సరాల అనుభవంలో చాలా సమస్యలు నేను చూసినా కాబట్టి ప్రత్యక్షంగా నేను ఫీల్ అయినా, వాళ్ళ ఫీలింగ్ నేను అర్థం చేసుకున్నా. అందుకోసమే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నా. డబ్బులకు మందులకు అమ్ముడు పోయే రకం కాదు ఇప్పుడు ఉన్నటువంటి న్యాయవాదులు. వాళ్ళు ఫేస్ చేసినటువంటి రివెంజ్ తీసుకుంటారు. కొత్త రక్తాన్ని రావాలని చూస్తున్నారు, కొత్త నీరు రావాలి, ఇవన్నీ సాధ్యమవుతాయి అనేటువంటిది వాళ్ళ భావన నాకు పూర్తి నమ్మకంతో నాకుంది. నేను ఎవరితోనైతే ఇంటరాక్ట్ అయినో వాళ్లకు నేను కొద్ది గొప్ప అర్థమైన ఖచ్చితంగా ఆ రిజల్ట్ ఉంటుంది అనేది నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత కూడా ఇదే కాన్ఫిడెన్స్ తోని, ఇదే ఒక నమ్మకంతో వాళ్ళ గొంతుకనే ఉంటా అని పదే చెప్పినా, మళ్ళీ మీ ముందు కూడా చెప్తాను. థ్యాంక్ యూ అన్న. చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి. సో మీరు గెలవాలని మేము కోరుకుంటున్నాము. సో మీకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు మీకు ఖచ్చితంగా ఓట్లు వేయాలి. భారీ మెజార్టీతో షేక్ హ్యాండ్ ఉత్తగానే పోవద్దు. అది షేక్ చేసే వరకు ఈ హ్యాండ్స్ అన్ని మీకు ఏకం కావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట, మీరు ఇచ్చిన హామీలు అన్నీ ఇక్కడ రికార్డ్ అయ్యాయి. మీరు గెలవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గెలిచిన తర్వాత కూడా మాకు ఇంటర్వ్యూలో మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా మాకు కావాలి. ఖచ్చితంగా ఉంటా. ఖచ్చితంగా మళ్ళీ గెలిచిన తర్వాత మీ దగ్గరికి వస్తా. ఖచ్చితంగా నేను ఏం చేయబోతున్నా, కార్యాచరణ ఏంది, తర్వాత జరగబోయే కార్యాచరణ కూడా మీతో పంచుకుంటాం. మేము ప్రశ్నిస్తాం సార్. మీరు ప్రశ్నించాలి. ఖచ్చితంగా మేము నిలబెట్టుకోవాలి. అది 100% మీకు, చూస్తున్న ప్రేక్షకులకు, తోటి న్యాయవాదులకు ఈ సందర్భంగా నిజాయితీ పరులే మెంబర్గా గెలవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆ నిజాయితీ మీ దాంట్లో ఉందని చెప్తున్నారు కాబట్టి అది యాక్షన్లో చేసి చూపిస్తే ఇంకా చాలా జనాలు కానీ, మీరు అడ్వకేట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఎక్కువగా నమ్మకంగా ఉంటుంది. ఇంకా నోటి మాటతోనే కాదు, చేతుల్లో కూడా చూపించారని. తప్పకుండా చూపిస్తాం. నో డౌట్ ఇట్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ చాలా ఆదినారాయణ కూడా చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు. నేను నా వేలో అడిగాను. బట్ అన్నిటికీ మీరు చాలా అడ్వకేట్ కాబట్టి చాలా స్మార్ట్గా, చాలా బాగా ఆన్సర్స్ చేశారు సార్. మీ అంతలాగా మేము అడగకపోయినా కానీ, చెప్పకపోయినా కానీ చాలా కోర్టులో అడుగుతాం, మేము కోర్టు బయట అడుగుతాం. అంతే. చాలా బాగా అడిగారు. అప్రిషియేటింగ్ బోత్ ఆఫ్ యూ. మంచి ఇంటరాక్షన్ జరిగింది. మంచి విషయాలు ప్రజలకు, న్యాయవాదులకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది మీ ద్వారా. అందుకని మళ్ళీ ఒకసారి మీకు కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇది ఈరోజు చిట్ చాట్. మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, మరిన్ని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.